40-50 సంవత్సరాలుగా జగిత్యాలకే బాస్ గా ఉన్న వ్యక్తి. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జగిత్యాలకు బాస్ గా ఉండి రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ విషయాలైనా జగిత్యాల నుంచి ఒక బాస్ గా ఉండి మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా అక్కడ ఆ జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. దానికి సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వల్ల కూడా పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఈ 10 మంది పార్టీ ఫిరాయించారో 10 మంది కాన్స్టిట్యున్సీల్లో మిగతా వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి, మిగతా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు ఓడిపోయి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కడగొప్పుకున్నటువంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అతనికి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడం, నిజంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న కాంగ్రెస్ లోకి రాలేను అంటూ కూడా డాక్టర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని కాంగ్రెస్ కండువా కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ లో కాంగ్రెస్ సంబంధించిన టికెట్లన్నీ కూడా మున్సిపాలిటీలో సంజయ్ ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు జీవన్ రెడ్డి. 40-50 ఏళ్ళుగా పార్టీలో ఉన్నా కనీసం అతను పార్టీలోకి వచ్చే కూడా ఎప్పుడు కూడా నా కనీసం మాట్లాడలేదు. నా వర్గం మొత్తం ఇబ్బందులు పడతా ఉంది. జీవన్ రెడ్డి యొక్క అధికారం ఉండేది కదా, జీవన్ రెడ్డి యొక్క పెత్తనం ఉండేది. కానీ అతను ఇందులోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అటు వెళ్ళిపోయారు. దగ్గర ఉన్నటువంటి అనుచరులంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. నిజంగా మీరు ఏదో ఒకటి ఆలోచన చేయాలి. కనీసం హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్సీ ఇచ్చి తుడిపేసుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్స్ కేటాయించాలంటే మీకే అధికారం ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అటువంటి ఆ సంజయ్ కి ఎటువంటి అధికారం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున అతను కార్యకర్తలు కావచ్చు, అనుచరులు పెద్ద ఎత్తున అతని దగ్గరికి వచ్చి ఏడుస్తూ మొరపెట్టుకున్న పరిస్థితి. సరే మాకు టికెట్లు ఇవ్వకున్నా సరే, మున్సిపాలిటీలో ఇవ్వకున్నా సరే, ఎక్కడ మాకు టికెట్లు ఇవ్వకుండా ఖచ్చితంగా మేము విన్నట్టే ఉంటాం. మీరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉంటాం. మీరు ఏం చేయమంటే అది చేస్తాం. ఖచ్చితంగా మీరు ఎటుపోయినా సరే, మీరు ఒంటరిగా ఉన్నా మీకోసం మేము తోడుగా ఉంటాం తప్ప మీరు చెప్పింది మేము చెవ దాటమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏడుస్తూ అతనికి సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ, నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి పార్టీకి సంబంధించి కావచ్చు, ఏ విధంగా వ్యవహారాలు కూడా నేను చూసుకునే దీనికి సంబంధించి అర్హత కూడా నాకు ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కి నా జీతంలోంచి 5,000 బీఆర్ఎస్ కే పోతాయి అని చెప్పేసి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో కండువాలతో కప్పుకున్నటువంటి వాళ్ళ అనుచరులతో కూర్చుండి కాంగ్రెస్ పార్టీ కాకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనచ్చు, ఎందుకంటే నేను ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని కాబట్టి ప్రభుత్వం చెప్పింది చేయాలి కాబట్టి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా హైకమాండ్ దీని పట్ల మాట్లాడాలి. ఇన్ని రోజులు గడుస్తా ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వల్ల మేము కాంగ్రెస్ పార్టీలో 40-50 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నాం. మాకు నిజంగా డ్యామేజ్ చేస్తా ఉంది. ప్రజల్లో మా జనాదరణ పోతుంది. ప్రజలందరూ కూడా ఇక్కడ జీవన్ రెడ్డి కావచ్చు, ఇతర అందరికీ కూడా ఇబ్బందులు జరుగుతాయి. వీళ్ళు పార్టీ మారారు, ఖచ్చితంగా వీళ్ళను పార్టీ నుంచి అన్న తిరస్కరించాలి, లేకపోతే మమ్మల్ని అన్న పార్టీ నుంచి బయటకు పంపేయండి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పొమ్మని లేక పొగబెట్టినట్టుగానే అనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అసలు ఎందుకు ఏదైనా చెప్పలేకపోతా ఉన్నారా? అసలు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాను, ఎందుకు ఇలా చెప్పలేక నన్ను ఎందుకు ఇటు విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎందుకు అస్తవ్యస్తానికి గురి చేస్తా ఉన్నారని చెప్పేసి జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని మొరపెట్టుకున్న పరిస్థితి. కనీసం ఇప్పటికీ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వల్ల అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఏళ్లుగా ప్రజల కోసం, ప్రజా బాగోగుల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వీళ్ళు పార్టీ ఫిరాయించడంతో ఇక్కడ వర్గాలు మొత్తం చీలిపోయి అక్కడ అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కనీసం దీనికి సంబంధించి ఏం మాట్లాడలేకపోవడం నిజంగా ఇబ్బందికి గురి చేస్తా ఉంది. నిజంగా మీరు కావాలంటే జీవన్ రెడ్డి మా పార్టీలో ఉండకండి, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాం, ఎందుకు పొమ్మని లేక పొగబెడతా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగా జీవన్ రెడ్డి నిజంగా పార్టీలో ఎవరు పట్టించుకోకపోతే కూడా వేరే పార్టీ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా జీవన్ రెడ్డి వార్తలన్నీ కూడా ఒకసారి మళ్ళీ సమాధానం చెప్పేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నాడు. అంత ఎమ్మెల్సీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా మేము పనిచేస్తూ వస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద జగిత్యాలకే బాస్ గా ఉన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి సలహాదారుగా ఎన్నో సలహాలు సూచనలు చేసిన ప్రభుత్వానికి, కానీ ఇప్పుడెందుకు మొన్న ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కండువాతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచి
కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అతని పట్ల ఎక్కువ చిత్తశుద్ధి చూపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల టికెట్లో కూడా కనీసం నాకు అవకాశం ఇవ్వకుండా నాతో కావచ్చు, నా కోసం కావచ్చు, ఈ పార్టీ కోసం నాతో వెంబడి చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళకు నేను టికెట్లు ఇవ్వాలి, వాళ్ళకు కూడా నాయకులను చేయాలని చూసినా కానీ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి టికెట్లు మీరు ఇవ్వాలి కానీ ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలా మంది ఏడుస్తా ఉన్నారు. అంతా ఏడుస్తూ కూడా జీవనన్న నీకే మద్దతుగా ఉంటాం, నీతోనే ఉంటాం, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వస్తామంటూ కూడా చాలా రకాలుగా కూడా వాళ్ళందరూ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటున్న పరిస్థితి. జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా మాట్లాడిండు. నిజంగా ఎందుకు హైకమాండ్ ఇలా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచించాలి. నిజంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో మీకు నచ్చకపోతే పొమ్మని చెప్పేసేయండి, కానీ ఎందుకు పొమ్మని లేక పొగబెడతా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం. మరి చూడాలి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం ఉందా. ఇతనేమో డాక్టర్ సంజయ్ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఒక్కసారి అంటాడు, లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, అసలు ఇప్పుడు కూడా కండువ కప్పుకోలేనని చెప్పేస్తాడు. అలాగే స్పీకర్ దగ్గరికి వెళ్తే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. నిజంగా ఇతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి క్లీన్ చిట్ ఇస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ కండువ వేసుకొని మరి సంజయ్ పాల్గొంటాడు. ఇవన్నీ ఏంటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తుంది, అసలు ఏం చేయాలనుకుంటున్నా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నా. నిజంగా ఇబ్బందులకు గురైతే ఎంతో మంది కూడా చాలా మంది పార్టీ పట్టించుకోకపోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కూడా బీఆర్ఎస్ పార్టీలో నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొందరు బీజేపీలోకి వేరు, బీజేపీ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్కి వచ్చి ఇక్కడ ఎలక్షన్స్ ముందు కూడా పెద్ద ఎత్తున అందరూ రకరకాల పార్టీలో కూడా వెళ్తా ఉన్న పరిస్థితి. మరి జీవన్ రెడ్డి 40 సంవత్సరాలుగా ఉన్నాడు, 40 సంవత్సరాలు కూడా దాదాపు హైకమాండ్ వరకు కూడా అతన్ని గుర్తుపడతారు. హైకమాండ్ వరకు కూడా అసలు జీవన్ రెడ్డి అంటే ఏంది, అతడు ఏమేం చేసిండు, ఏ రకాలుగా కూడా ఆ ప్రజలకు సహాయపడని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. కానీ అదే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీని జగిత్యాలో నిలబెట్టినటువంటి వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక రకంగా కారణమైనటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం పట్ల కూడా అతని అనుచరులు ఆ కార్యకర్తలు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకు టికెట్స్ అనేవి ఇవ్వకపోతే, ఇప్పటికే చాలా మందికి ఇవ్వలేదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ మాకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చడం, కాంగ్రెస్ పార్టీని మా నియోజకవర్గంలో కావచ్చు, మా జిల్లాలో నిలబెట్టుకోగలం, ఎమ్మెల్యేలను గెలిపించుకోగలం, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులను గెలిపించుకోగలిగినాం. కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారికి కాకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళ అనుచరులకు టికెట్లు ఇస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఒప్పుకుంటుంది, అసలు జిల్లా ఇన్ఛార్జీలు ఏం చేస్తా ఉన్నారు, మండల ఇన్ఛార్జీలు ఏం చేస్తా ఉన్నారు అర్థం కాని పరిస్థితి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అనుచరులు అయితే పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి దగ్గరకు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు చెప్తాను, నిజంగా మీరు వేరే పార్టీ అయినా వస్తాం, మీతో అయినా ఉంటాం, మీరు ఒంటరిగా లేరు, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ గా ఉంటాం, ఏ పార్టీ మాకు పెట్టలేదు, మీరు మమ్మల్ని నడిపించారు, మేము మీ వ్యక్తులం, మీ నీడలం అంటూ కూడా చాలా రకాలు కూడా మాట్లాడుతాం. మరి చూడాలి జీవన్ రెడ్డి మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందా. దాదాపు చాలా మంది మాట్లాడుతాం, లేదా బీజేపీలోకి వెళ్తారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు మాట్లాడుతాం. నిజంగా పార్టీ చేంజ్ అయితే అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ కూడా మళ్ళీ ఈ చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా, లేకపోతే నేను మాట్లాడిన మాటలో అయినా క్రమశిక్షణ సంఘం అయినటువంటి యాక్షన్ అయినా తీసుకుని ఉందా, లేకపోతే డాక్టర్ సంజయ్ విషయంలో ఏమైనా పునరాలోచించే అవకాశం ఉందా కాంగ్రెస్ అని చెప్పేసి ఆ పూర్తి విషయాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.